ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఎవరో అభ్యర్థి ఉన్నారు, క్విక్ గా చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ భరత్ గారు నమస్కారం. అక్కడ ఉన్న దాసో శ్రీనివాస్ అన్నకి, ప్రసన్న హరికృష్ణ వారికి, అశోక్ సార్ కి, మా ఇంద్రానాయక్ తమ్ముడికి, రవికి, అందరికీ ఒకసారి నమస్కారం సార్. సుప్రీం కోర్టులో జీవో 29 మీద కొట్లాడినప్పుడు నేను ఇంద్రానాయక్ అందరూ అక్కడ విద్యార్థులు అందరం కలిసి అక్కడ ఉన్నాం. ఆ రోజే మేము క్లియర్ గా చెప్పినాం, మీకు టీజీపీఎస్సీకి గానీ గవర్నమెంట్ కి గానీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజ్యూర్ అనేది లేదు. సిలబసే గానీ లేదా నోటిఫికేషన్ ఇచ్చే ముందు మీ ఆపరేటింగ్ ప్రొసీజ్యూర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజ్యూర్ అనేది మీరు క్లియర్ గా ముందు పెట్టండి. నోటిఫికేషన్ ఇచ్చే ముందే జీవోలో మార్చే ముందు కూడా ఎథికల్ కమిటీ అనేది ఒకటి పెట్టేసేసి వాళ్ళతో చర్చించిన తర్వాతనే పెట్టండి అని ఆ రోజే చెప్పినాం. మీ అందరికీ ఇప్పుడు మరొక్కసారి నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇది ఎవిడెన్స్ నేను చూపించలేను, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటి అంటే, ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్ కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని ఒక మంత్రి అన్నాడట. సరే, దీనికి నేను సాక్ష్యం చూపించలేను. మేము ఇదే క్వశ్చన్ మేము రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నుంచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాము. జీవో 29 రద్దు చేసి, జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకుని వచ్చినప్పుడే 7,000 మంది అభ్యర్థులు, ఓసీకి సంబంధించిన ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళని కాపాడడానికి కోసం అని చెప్పి మీరు ఎవాల్యుయేషన్ లోనే కానీ మీరు ఇప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాసో సవన్ సార్ తో పాటు అందరూ ఒకటే చెప్పారు, 1,00,000 పైచిలకు పేపర్లని 55 రోజుల్లో మీరు దిద్దారంటే ఒక పేపర్ కి 2 నిమిషాల కన్నా అతి తక్కువ సమయం మీరు తీసుకున్నారు. సో ఒక లెవెల్లో జరగలేదు, ఇది ప్రిలిమ్స్ లెవెల్లో జరిగింది, మెయిన్స్ లెవెల్లో జరిగింది, ఈవెన్ మెరిట్ లిస్ట్ లో కూడా జరిగింది. ఇక్కడ జరగాల్సింది రీ ఎగ్జాము లేకపోతే రీవాల్యుయేషన్ కాదు. ఈ 2 పదాలు నోటిఫికేషన్ లో ఎక్కడా లేదు. రీ ఎగ్జామ్ అని లేదు, రీవాల్యుయేషన్ అని లేదు. ఖచ్చితంగా సమూలంగా నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసి జీవో 55 ప్రకారమే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయడమే, సంపూర్ణంగా విజయం సాధించడమే. ఇప్పటికీ కూడా పాక్షికంగానే జరిగింది. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కోరినట్టు మీరు భేషజాలకు పోకుండా ఇప్పటికైనా ఈ 8 నెలల టైము సరిపోతుంది కొత్త నోటిఫికేషన్ మీరు ఇవ్వడానికి. జీవో 55 ని తీసుకొని వచ్చి నోటిఫికేషన్ ఈ 8 నెలలు సరిపోతుంది. మళ్ళీ అలా కాదని చెప్పేసి రీవాల్యుయేషన్ చేసినా కూడా అంతకు ముందు రాసిన ఎగ్జామ్ రాసిన వాడు మళ్ళీ కోర్టుకు వెళ్తాడు, రాయని వాడు మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసినా తప్పే అవుతుంది, రీ ఎగ్జామ్ పెట్టినా తప్పే అవుతుంది. నోటిఫికేషన్ ని రద్దు చేసి మళ్ళీ జీవో 55 ని తీసుకొని వచ్చి దాని ప్రకారము సిలబస్ లో చేయాల్సిన మార్పులే గానీ లేకపోతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజ్యూర్ ఏదైతే ఉందో ముందు దాన్ని మీరు సరిదిద్దిన తర్వాతనే ముందుకు వెళ్లాల్సిందిగా కోరుచున్నాను. ఇందులో సహాయపడిన బీఆర్ఎస్ పార్టీయే గానీ, ప్రసన్న హరికృష్ణ సారే గానీ, అశోక్ సారే గానీ మీరందరూ మా వెనకాల ఉండి ఎంతో ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి ఈ రోజు నిలుపుటద్దమే ఈ నిజం, ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మీ అందరికీ ప్రత్యేకించి మరొక్కసారి విద్యార్థి మా నిరుద్యోగుల తరఫున మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద పార్ట్. సీనన్న దాంతో పాటు అన్న కూడా చెప్పండి, భరత్ అన్న కూడా చెప్పండి. నాకు థ్యాంక్స్ అవసరం లేదు, ఇట్స్ అవర్ డ్యూటీ. 4th ఎస్టేట్ గా ఏవో చర్చలు పెడుతూ ఉంటారు, రాజకీయ చర్చలు. నాకేంటంటే నాకు తృప్తి ఏంటంటే విద్యార్థుల సమస్యల మీద, గ్రాడ్యుయేట్ల సమస్యల మీద, టీచర్లు, మేధావుల వాటి మీద పెడితే తృప్తి. సరే, పొలిటికల్ గా రాజకీయ పరంగా రకరకాల చర్చలు పెడుతుంటాం, బట్ బర్నింగ్ ఇష్యూ ఎందుకంటే ఇవి యూస్ఫుల్, ప్రభుత్వానికి కూడా ఫీడ్బ్యాక్ వెళ్ళాలి. సో థ్యాంక్ యూ సార్. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఉమెన్స్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఓన్లీ మహిళా అభ్యర్థులనే ఎందుకు పెట్టారు అని అంటే, గవర్నమెంట్ నుంచి వచ్చిన విచిత్రమైన వాదనలు ఏంటంటే, ఒక ఆయన వచ్చి ఏం చెప్తారంటే అది ఉమెన్స్ కాలేజ్ కదా, పురుష అభ్యర్థులను ఎట్లా రాణిస్తారంటే లోపలికి, ప్రిన్సిపాల్ రానివ్వలేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. ఇంకొకసారి ఏం చెప్పారంటే, టాయిలెట్ లో వాష్రూమ్లలో ఉమెన్స్ వెళ్ళినప్పుడు మెన్స్ అక్కడ సీసీ కెమెరాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి మేము పురుష అభ్యర్థులను అందులో అవకాశం ఇవ్వలేదని నిన్నగాక మొన్న అందులోనే నిన్నగాక మొన్న మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది, యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. 2 సెంటర్లు అందులోనే ఇచ్చిండ్రు, మళ్ళీ అప్పుడు పురుష అభ్యర్థులను ఎందుకు అలౌ చేసిండ్రు? అంతేందుకు నేను ఇప్పుడు కోటి విమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో నా సెంటర్ పీజీ అప్పుడు నేను అందులో ప్రత్యక్షంగా ఎగ్జామ్ రాసిన, వాష్రూమ్స్ కూడా నేను వాడుకున్నా. అంటే ఎంత దారుణం అంటే మేము దొంగల్లా కనిపిస్తున్నాం వాళ్ళకు పోయి సీసీ కెమెరాలు పెట్టడానికి. సార్, ఈ తప్పులు ఒక లెవెల్లో జరగలేదు. ఫస్ట్ అక్కడ మీరు ఇందాక సార్ దాసో శ్రవణ్ గారు అందరు గారు చెప్పినట్టు ఇన్ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ మూడిట్లలో ఓన్లీ టీఎస్పీఎస్సీ ఒకటే కాదు, గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడమే కాదు, అది నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా టీజీపీఎస్సీని సమూలంగా మార్పు చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్ ను ఇచ్చి దానికి సంబంధించి ఎగ్జామ్ పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకుని వచ్చి మీరు 2 పోస్టులని ఊడగొట్టండి,
ఒకటి కేటీఆర్, ఒకటి కేసీఆర్, ఆ 2 ముఖ్యమంత్రి పదవులను ఆ పదవులు కూడగొడితే మీకు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళారు. ఈ రోజు వరకు కూడా ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చింది లేదు. పాత నోటిఫికేషన్లకు సంబంధించిన ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యారు. క్లియర్ కట్ గా మేము ఇది సంవత్సరం నుంచి మేము ఇదే చెప్తున్నాము. ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని, ఈవెన్ డిప్యూటీ సీఎం వరకు కూడా నేను స్వయంగా అక్కడున్న ఇంద్రానాయక్ తమ్ముడు, మోతీలాల్, జనార్దన్, మేమందరం కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర కూడా వెళ్ళాము. సార్ ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, ప్లీజ్ మీరు ఒకసారి మాట్లాడండి అని. లేదు శ్రీనివాస్, మేము సెక్రటరీ గారిని పిలిపించుకొని రేపు ఖచ్చితంగా మీకు 1 వీక్ లో మీకు మేము అప్డేట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కోర్టు చెప్తారన్నా వీళ్ళు ఇంటరు, నాకు తెలిసి అది కూడా చదువుకునే అంత లేదు వాళ్ళకు, అది కూడా అర్థం కాదు. మళ్ళీ పక్కనున్న వాళ్ళు ఏరో ఆ కోటరీ వర్గం ఉంటదిగా, లేలే సార్ మనం డివిజనల్ బెంచ్ లో కొట్లాడదాం, సుప్రీంకోర్టుకి వెళ్దాము, సుప్రీంకోర్టులో లక్షలో కోట్లు ఖర్చు పెట్టి చేసుకుందామనే ఆలోచనే ఉంటది. కానీ దాసో శ్రవణన్న చెప్పినట్టు వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి మారి టీఎస్పీజేసీని ప్రక్షాళన చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఉద్యమాలు చేయాల్సిందే, మీరు మా ముందు ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిందే. అశోక్ గారు కంక్లూడ్ చేయండి.